మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై పోలీస్ కేసు నమోదైంది. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై పోలీస్ కేసు నమోదైంది. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరి మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై పోలీసు కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి ఆయన ఏమని ఫిర్యాదు చేశారు? గత నెల 27వ తేదీన బీజేపీ కార్యాలయంలో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సంగారెడ్డి జిల్లాలో. ఆ సమావేశంలో బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, వ్యక్తిగతంగా వాళ్ళ సూచనలకు దిగారు అనే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటినన్నింటినీ పరిశీలించినటువంటి పోలీసులు రఘునందన్ పై కేసు నమోదు చేశారు. 504 కింద ఆయన పై కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎఫ్ఐఆర్ కూడా అయింది. దీనికి సంబంధించి ఇక పూర్తి వివరాలకు వెళ్తే రఘునందన్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందులో భాగంగానే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి అని చెప్పేసి కూడా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటినన్నింటినీ పరిశీలించినటువంటి పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. సంగారెడ్డి టౌన్ లో ఈ కేసు నమోదైంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి రఘునందన్ మాట్లాడినటువంటి వీడియోలను కూడా చింతా ప్రభాకర్ పోలీసులకు అందజేశారు. అంతేకాకుండా ఆయన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ రఘునందన్ వ్యాఖ్యలు కోడ్ ఆఫ్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఆయనపై చర్యలు తీసుకోవాలి, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కిందికే వస్తుంది, వ్యక్తిగత దూషణలు చేయడమే కాకుండా ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడారు అని చెప్పేసి కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వీటినన్నింటినీ పరిశీలించినటువంటి పోలీసులు రఘునందన్ పై అయితే కేసు నమోదు చేశారు. రాబోయే రోజుల్లో మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు రఘునందన్ పై అనేది అయితే చూడాలి. అసలు రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్.